మైరా మీడియా ఎమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కొత్తగా ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి అనేటువంటిది ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సార్. రెడ్ లైట్ ఉల్లంఘన పాత జరిమానా ₹100 ఉంటే ప్రస్తుతం 500కి దాన్ని మారుస్తున్నట్లుగా, అథారిటీ ఆదేశాలను ధిక్కరిస్తే 500 ఉంది, ఇప్పటికీ దాన్ని 2000 చేస్తున్నట్టు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 500 ఇంతకుముందు, ఇప్పుడు 5000 వేస్తున్నారు, వేగంగా పోతే 400 దాన్ని ₹1000, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే ₹1000 దాన్ని 5000, ఈ రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి అయితే ₹10,000. విపరీతమైనటువంటి చలనాలు పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. త్వరలో దీన్ని అందుబాటులో తీసుకురాబోతున్నారు, ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ని కూడా తీసుకురాబోతున్నారు అనేటువంటిది దీని యొక్క సారాంశం. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఇదండి. నేషనల్ హైవే అథారిటీస్కి అన్నింటిని అలైన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, ఆర్టీఏ వ్యవస్థ, నెక్స్ట్ రెవెన్యూ వ్యవస్థ విత్ స్టాంప్స్, అండ్ తర్వాత ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్వి, తర్వాత ఈ మున్సిపల్ రిజిస్ట్రేషన్స్, ఇట్లా 5 మాత్రమే స్టేట్ పర్వ్యూలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని కూడా నెత్తికెక్కేసి మొత్తం జిఎస్టీలోకి లాగే కార్యక్రమంకి మొదట బిస్కెట్ వేసినట్టు వేస్తున్నారు. దానికి తోడు ఇక్కడ వీళ్ళు టోల్ గేట్లు కూడా స్టేట్ రోడ్డు కూడా పెట్టే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇవన్నీ ఏంటంటే సంపద సృష్టిస్తామని ఎక్సెస్ రెవెన్యూ టు ద స్టేట్. గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచినట్టు వీళ్ళు కొత్త తరహా పంతాలకు తెరలేపి అవన్నీ పీపీఏ ప్రాజెక్టులు. ఏది పబ్లిక్ ప్రైవేట్ అండర్టేకింగ్ అంటే ప్రజల్ని భాగస్వాములు చేస్తే ఆ టోల్ గేట్లు జీవితాల తరబడి కట్టుకొని చేస్తున్నాం మనం. ఒక 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో టెన్యూర్ ఉంటుంది. నేను పుట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా టోల్ గేట్లు కడుతూనే ఉన్నాను. నా వేస్తే దగ్గర 55. సో దీని అర్థం ఏంటంటే ఎప్పుడో దగ్గర ప్రజలకు అంకితం చేసి ఆ టోల్ గేట్ ఎత్తారేమో అని చూస్తుంటే ఇంకా పెంచుతున్నారు. కొన్ని అయితే కుచించి ఇంకొంచెం ఇది పెంచేస్తారు, ఇంకా నెంబర్ ఆఫ్ టోల్ గేట్స్ పెంచేస్తున్నారు. రాయలసీమ అటుపక్క అంతా చూస్తే. సో ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఆ సంపద సృష్టిస్తామంటే ఇలాంటి పకోడీ కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ఆర్టీఏ వ్యవస్థను కూడా జీఎస్టీ పరివ్యూలోకి తీసుకొచ్చి ఉన్న ఆదాయ వనరు స్టేట్ ఇది కూడా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమే కదా గవర్నమెంట్, ఇది బలవంతంగా బుల్డోస్ చేస్తున్నట్టే కదా. స్టేట్ రెవెన్యూని ఇండైరెక్ట్గా చెక్మేట్ పెట్టబోతున్నారు. నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. అది నేను పూర్తిగా చదివాను. కేంద్ర ప్రభుత్వం ఇంపోజ్ చేస్తుంది. ఇది ఫస్ట్ నేషనల్ హైవే అథారిటీస్కి పెడుతూ ఈ స్టేట్ టోల్ గేట్లు కూడా వీళ్ళు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది హ్యాండ్స్ ఇన్ గ్లోవ్ ప్లాన్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. ఎన్డీఏ గవర్నమెంట్ కామన్ పీపుల్కి ఏదో ఉద్ధరించి ఊళ్ళి వెళ్తుంది అన్నది కళ, భ్రమ. వాళ్ళు ఎంతసేపు ప్రైమ్ ఆఫ్ ఫేస్ అదాని అంబానీని కాపాడుకోవడం తప్ప, ఇంకా అలాంటి బిగ్ షాట్స్ తప్ప సామాన్య ప్రజలను రుబ్బి అవతల పచ్చడి చేసి అవతల పడేయడమే. అలాంటి దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు వేణీళ్ళకి చెన్నీళ్ళు తోడేటట్టు తోడవుతున్నారు వాళ్ళకి. అంతకన్నా ఇంకేం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రకరకాలుగా చేయాలని చూసినా, లేదంటే రాష్ట్ర ప్రజలతోనో లేకపోతే రాష్ట్రంతోనో వాళ్ళకి సంబంధం లేదంటూ వ్యవహరించినా, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడం కావచ్చు, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇది వీళ్ళ బాధ్యత కదా. ఇది ఫెడరల్ సిస్టమ్ అండి. వీళ్ళు నేషనల్ వైడ్గా ఎక్స్పెరిమెంటల్ మోడ్. ఇప్పుడు చూడండి, వాళ్ళు గతంలో ల్యాండ్ సర్వే టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎత్తికేసుకుని నానా తెప్పలు పడి 13,000 గ్రామాలు కంప్లీట్ చేసింది. అది ఎలక్షన్ మాడ్యూలే వాళ్ళకే ఉపయోగపడింది కదా. వాళ్ళు ఏం తలుచుకుంటే దానికి వ్యతిరేకంగా ఎవడు చేస్తాడో దాని మీద ఎంచుకుని వాళ్ళు దాన్ని చెడ్డని చెప్తారు, మళ్ళీ అదే ఇంపోజ్ చేసి వాళ్ళని ఎత్తికేస్తూ ఉంటారు. అది ఎన్డీఏ స్ట్రాటజీ. మోడసా బాపరంటే అదే, అంతకన్నా ఇంకేం లేదు. ఎవడో బ్రిటిష్ వాడి కింద బానిసల కింద బతికినట్టు కాదు, వీళ్ళ కింద బానిసల్లా పార్టీలు ఉండాలి. దానికి ఎవడు సిద్ధపడతారో వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది. ఇందులో కొత్తనం ఏం లేదు. నాకు భయం అంతా ఏం లేదంటే స్టేట్ రెవెన్యూ 5 ఆదాయ వనరుల్లో ఒకటి ఆర్టీఏ వ్యవస్థలుగా, అంటే ఈ పెనాల్టీలు పోలీస్ వ్యవస్థని అనుసంధానపరిచి, మన చంద్రబాబు గారు చూడండి కెమెరాలు అనుసంధానం చేయండి, ఆఫ్టర్ ఆల్ ఏం లేదు బాగానే ఉందని పాపం పెద్ద డీజీపీ గారు ఏఎంసీలు చూడండి సార్ ఇవన్నీ మాట్లాడుతుంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ పోలీస్ వ్యవస్థకు అనుసంధానం చేయండి. ఇది ఇక్కడ ఫస్ట్ ఇంటర్లింక్ అయ్యేది. ఇది ఫస్ట్ పోలీసు వాళ్ళే కదా ఇట్లన్నింటినీ ఐడెంటిఫై చేసి పెనాల్టీలు చార్జ్ చేసేది, ట్రాఫిక్ వైలేషన్స్ అన్ని. ఆర్టీఏ 2 ఇంటర్లింక్ అయిపోయి అనుకోండి. సో అది కూడా ముందుగానే ప్రీ ప్లాన్ అంటారు. అబ్సల్యూట్లీ. నేను ఎన్డీఏ వల్ల నేను చచ్చిన నమ్మను. వాళ్ళు ప్రజల కామన్ మ్యాన్ కడుపు ఎలా కొట్టాలో నేను ఎప్పుడు చంద్రబాబు రేమండ్స్ ఎందుకు చెప్తానంటే, కిలకిలకిలకిలలాడుతూ ₹10, ₹5 పెనాల్టీలు చెప్పి బ్యాంక్ ఛార్జీలు చూడండి ఎప్పటికీ తెలియవు, చీకటి దెబ్బలే అన్ని. ఆ చీకటి దెబ్బలు కొట్టే ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. ఇది ఎవడు సఫర్? కామన్ మ్యానే. మొన్నటిదాకా లేని బాధ అంతా అందరూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయండి, అలాదేది జన్ధన్ అకౌంట్లు, మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, ఆరోగ్యశ్రీ ఇస్తాం, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి బ్యాంక్ అకౌంట్లు చేసి ఓపెన్ చేసి పెట్టారు. రూపాయి కానీ రూపాయి దడేయాలని లోపలికి వెళ్ళిపోద్ది. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ 499, 290 ఉంటే రూపాయి ఎవరా అని చెప్పి రూపాయి డిపాజిట్ చేసి 300 డ్రా చేసి ఫ్రెండ్కి రివర్స్ ఇది అన్నమాట ఎన్డీఏ గవర్నమెంట్.
రూపాయి బాటవాడు మొదలెట్టాడు చూడండి. ఎస్ సార్. 99 రూపాయలు 95 పైసలు అంటే 5 పైసలు అనుకుంటే ఆడు పుట్ట ముంచింది ఎలాగో చూసాం బాటాది. వీళ్ళు రివర్స్ ఏంటంటే రూపాయి 2 రూపాయలు ఏటీఎంలు 5 సార్లు పెడితే 3 సార్లు పెడితే మన డబ్బులు మనం తీసుకోవడానికి ఈరోడండి పాపం ఒకప్పుడు చెక్ బుక్ రాసుకుని విత్డ్రాల్ ఫామ్లు రాసుకుని నోరు మూసుకుని మన డబ్బులు తీసుకుని ఒళ్ళు దగ్గర పెట్టి పొదుపు వ్యవస్థను పరిరక్షించుకున్న భారతం అనేది. వీళ్ళే వెసులు బట్టలు ఇచ్చారు, వీళ్ళే ఇచ్చింది ప్రతి దానికి ఛార్జ్ చేశారు. ఇది బ్యాంక్ కోడికి వాళ్ళు ఉందో థర్డ్ పార్టీకి ఇచ్చి ఆడు క్యాష్ లోడ్ చేయి ఆడు ఛార్జీలు ఇవన్నీ మాకెందుకు. బ్యాంకులో పక్కన ఉన్న ఏటీఎం వాడికి కూడా బ్యాంక్ బాధ్యత ఉండదు. ఇది నడుపుతున్న వ్యవస్థ. దీని గురించి మనం ఐరన్ పడిపోయి అబ్బబ్బబ్బా అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో మనదొకటే, కింద అంతా పెద్ద అలా చూడండి పాస్ సినిమాల్లో లోపటంతా సింక్ బనీను బయట కోటు సేమ్ పరిస్థితి. 150 లక్షల కోట్లు అప్పులు చేసి పూర్ణకుంభం పెట్టి కూర్చున్నారు. అవి మాట్లాడరు. ట్రిలియన్ బిలియన్ అలా శశిధరూర్ ఒకటి నిర్మలా సీతారామన్ ఇద్దరికీ ఇంగ్లీష్ ప్రపంచంలో వచ్చు. ఇంగ్లీష్లో అందరూ ఎడ్డిమాలోకలే, వాళ్ళు మాడుకుంటారు ఇంగ్లీష్ అంతే. కాంగ్రెస్ నుంచి శశిధరూర్, బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్ వాళ్ళ ఇంగ్లీష్ ప్రజలకి అరే ట్రిలియన్ అయిపోయాడు. ట్రిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయో అది ఏటో కూడా నాలాటోడికి కూడా సగం నిజంగా తెలియదు చెప్పాలంటే. అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి భాషలో చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. నాకు తెలిసింది 150 కోట్ల ప్రజలకి 150 లక్షల కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం పెట్టారు. ఇది 10 సంవత్సరాల ఇలా ప్రగతి పురోగతి. మానవుడ మన్మోహన్ సింగ్ గారు 49 లక్షల కోట్లు అప్పులు చేసి దేశ బాధ్యత నెత్తిన పెడితే ఈ 10 ఏళ్ళ తర్వాత ఇది 11వ సంవత్సరం మొదలైంది. వీళ్ళు ఇవాళ అప్పు 150 లక్షల కోట్లు, జనాభా కూడా 150 లక్షల కోట్లు. ఈ టర్మ్ అయిపోయేటప్పటికి ఎంత అవుతుందో తెలియదు. ఇంకేటవుతుంది ఆ విదేశీ హంగులకి దీనికే. ఈ దరిద్రానికి తోడు ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ జుట్లు పీక్కొని వస్తున్నారు. ఇది భాండాగారం ఆంధ్రప్రదేశ్ భారతదేశం దీని మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆడ బంగ్లాదేశ్ 4600 కిలోమీటర్ల దగ్గర ఉంది. ఎవడు ఎట్టి నుంచి గొంతు కోసుకొని గవర్నకి ఎందుకుని వస్తాడు అప్పటికి తెలియదు, కంట్రోల్ చేయలేరు. ఇప్పటికే చాలా మంది లోపలికి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సిఐఏ చట్టం అని ఓన్లీ హడావుడి కార్యక్రమమే. ఎప్పుడో 2011లో గణాంకాలు తీశారు జనాభా లెక్కలు. ఇప్పుడు లెక్కటారట అబ్బదబ్బ జబ్బా 49 లక్షల ఎక్సెస్ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చాడు. రాకేడపోతాయి అంతే కదా. 150 లక్షల జనాభాలో పాత లెక్కలు పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు. అంటే ఆధార్ కార్డు లేకపోతే ఉండి ఒప్పుకోం. నీకు మళ్ళీ చెప్తున్నా పాన్ కార్డు 2 అనుసంధానించకపోతే బ్యాంక్ కూడా ఒప్పుకోడంటే పిచ్చోళ్ళ. ఆధార్ కార్డు సెంటర్లు చూడండి ఈ రోజుకి కూడా. ఎప్పుడు ఆధార్ కార్డు అండి ఈ రోజుకి కూడా జనాలు లైన్లు క్యూలో సస్తమరు ఆ మీ సేవల్లోనూ బ్యాంకుల్లోనూ. ఇదంతా తెంగరతనానికి ఉదాహరణలు. ఇది మనం జడ్డి వాళ్ళం సార్. ప్రజలకి ఏమీ తెలీదు, ప్రశ్నించడం రాదు. ఎవడో ప్రశ్నిస్తాడంటే తప్పట్లు కొట్టడం తప్ప ఇలాంటి వాటికి ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న మాత్రం తిరిగి ప్రశ్నించారు ప్రజలు. నువ్వు చూసుకోండి అంచితే అనువుగా దొరికాం కాబట్టి కామన్ పీపుల్ వాళ్ళు పెనాల్టీలు కానీ ఇంపోజులు కానీ ఏదైనా మన మీదే చేస్తారు. మనమే బట్టరాలు, మనమే బలిపశువులు. ఇందులో కొత్త ఏం లేదు సార్. ఓకే. సో ఇంకొక అంశానికి సంబంధించి చూసుకుంటే సార్, కాదేది కవిత కనరు అన్నట్టు భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫాల్ట్ వల్లే జరిగింది అన్నట్టు. రీసెంట్గా తుంగభద్ర నదిలో డ్యామ్ కొట్టుకుపోతే గేటు కొట్టుకుపోతే 65వ గేటు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టే ఆ గేటు కొట్టుకుపోయింది అనేటువంటి కామెంట్ వాళ్ళు పైగా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లలోనే దాని వల్ల రిలీజ్ చేయటం కొంతమంది జనసేన కార్యకర్తలు అయితే. ఇందాక మీరు చెప్పిన కవిత ఇదే, ఈ మహాన్ బోర్డు రాసిన పుస్తకం మహాన్ శ్రీ కాదేది అన్నారు. ఏంటంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనే వేలం పాటల గవర్నమెంట్కి ఇప్పుడు తొంగపద గేట్లు అన్నీ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఆ గేట్కే అయినా గురి చూసి ఇచ్చేసాడా? అది ఎప్పుడో చైన్ లాక్ సిస్టమ్ గేట్ ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అన్నప్పుడు ఈ ఊరికి ఆయన ఆడిపోసుకొని జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ కాలక్షేపం చేసే బదులు కొత్తగా వచ్చిన ఇరిగేషన్ మంత్రి మొత్తం ప్రాజెక్టులన్నీ పర్యటనలు చేసి పేర్లు మార్చడానికి ఉన్న శ్రద్ధ, ప్రాజెక్ట్ పర్యవేక్షణ చేసి అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి వర్షాకాలం దీనికి మళ్ళీ చూడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నిర్మల రామారెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు, కలెక్టర్ గారిని అప్రమత్తం చేశారు అని ఇది మళ్ళీ జింగిచిక్కమే తప్ప వారనే నేను పర్టికులర్ ప్రాజెక్ట్ గారు నిలబడున్నాను. ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీని ఆడ నిలబెట్టిన ఇది ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్సెస్ వాటర్ ఇట్లా వస్తుంది కింద ప్రాంతాలని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ కార్యరంగంలోకి దిగి ఈ స్కూటర్ వేసుకెళ్ళాను, నడుచుకెళ్ళాను, సైకిల్ వేసుకెళ్ళాను. ఈ మధ్యలో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనుకుంటూ గేట్లు లెక్కెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇవన్నీ దేనికి మారుతారా మీరు? దిస్ ఈజ్ అ గుడ్ గవర్నెన్స్ విత్ యాంటిసిపేషన్స్ ఇచ్చారు ప్రజలు. లాస్ట్ గవర్నమెంట్కి ఒక దండం వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మా ప్రజలు వద్దనుకున్నాం. లాస్ట్ టైం మిమ్మల్ని వద్దనుకున్నాం, వాళ్ళని కూర్చోపెట్టాం. మళ్ళీ వాళ్ళని వద్దనుకుని మిమ్మల్ని కూర్చోపెట్టాం. మళ్ళీ ఎంతసేపు ఆడే జగన్మోహన్ రెడ్డి ఈ ఊళ్ళో జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి
వాళ్ళు తెప్పలేవు, వాళ్ళు పడతాను బయట తిరుక్కుని. నీ తెప్పలేవు చెప్పు, రాష్ట్ర ప్రజలు గేట్ చేస్తాం, అది తప్ప. తుంగభద్ర గేట్ అలా చూసారా, అది లేచింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకు లేచిపోతారు? ఎక్సెస్ వాటర్ ఎంత వస్తుందో, ఎంత వదులుతారో. డీకే శివకుమార్ పరిగెట్టుకుని ఎందుకు వచ్చాడు? ఆయన నిన్నటిదాకా సమన్వయం లేదు. ఏనుగులు అయితే పరిగెట్టుకు వెళ్తారు కదా మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఏనుగులు కావాలని ఉన్నాడు, గేట్లు ఎత్తారు, ఎంతెంత వాటర్ వస్తుందని. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా నిమ్మల రామారెడ్డి సార్. అంతే కదండి. నిద్ర కలిపి సమన్వయపరుచుకున్నా గేట్లు కొంచెం వెలుగు వదలండి, కొన్ని మరమ్మతులు చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఎందుకు రాలే? పలానా గేట్ వీక్ ఉంది సార్. ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏం చేస్తుంటే అక్కడ ఎక్సెస్ ఫ్లడ్ వస్తుంది సార్, గేట్ పోయి పరిస్థితి ఉంటుంది. అప్పుడు తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు మనకు వెహికలే ఉంటుంది సార్, సర్వీసింగ్కి 3 నెలల తర్వాత ఇవ్వాలి ఎగ్జాంపుల్. అయితే 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత తిరగాలి మన కారు. 10,000 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంటే, నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది వెళ్ళిపోతానంటే కారు అయినా మనిషి అది మాట్లాడడానికి. అంతే కదా. మరి నేను 10,000 దాటాను, నాకు ఇంజనీర్ అవన్నీ నువ్వు చెక్ చేసుకోకుండా వెళ్తున్నావు, నీ కర్మకు నాకు బాధ్యత కాదని అది ఒక సౌండ్తో చెప్తుంది. లేదా డాష్ బోర్డ్లో ఇంత బ్లంకర్ వచ్చి చచ్చింది నీ కారు ఎదురు కొట్టేదవా, ఏడబైలు తగలడం, దాంట్లో ఇంజన్ లైన్ లేదని ఎల్బీనగర్ దాటిన తర్వాత సీజే తగలడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే పరిస్థితి ఆ ప్రాజెక్ట్ గేట్లకు కూడా ఉంటుంది కదా. అంతేగా. ఆ పాటి క్యాల్కులేషన్ లేకుండా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, వీళ్ళకి ఎందుకు జవాబుదారీతనాలు? రాజకీయ నాయకులు అంటే ఏదో పడతారు, వీళ్ళకి ఎందుకు లేదు? ఈ గేటు డెన్సిటీ ఎంత, ఈ ప్రెషర్ని ఎంత విత్స్టాండ్ చేసుకుంటుంది, ఎంత క్యూసెక్లు వాటర్ వస్తే ఇది ఉండదు అని ఆ పాట కూడా అవగాహన లేకుండా తుంగభద్రకు రోజు ఇలా కలకలలాడుతూ నీళ్ళు ఉంటాయా? చెప్తాను కదా, వరకు కూడా దాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి నీళ్ళన్నీ సభకు నమస్కారం. అంతే కదా. ప్లానింగ్, ఒక ప్లానింగ్ అన్నది ఉంటే విజనరీ తర్వాత సంపద సృష్టి 3 ఒక లైన్లో వస్తాయి. 3 నెలల ఇంకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి కూడా 3 నెలలు కాలు పెట్టేసాం. 3వ నెలకు కూడా వీళ్ళు ఇంకా దేని మీద పట్టు సాధించకుండా పేర్లు మార్చడానికి అయితే జీవోలు ఇస్తున్నారు కదా. ఇవే ప్రాజెక్టులకు పేర్లు మార్చడానికి జీవోలు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఇది దీని మీద ఉన్న శ్రద్ధ దాని మీద ఎందుకు లేదు? దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంటాడా? రంగులు మార్చడానికి, పేర్లు మార్చడానికి మాత్రం అవన్నీ రంగులు దైత్రం నాకు అనవసరం సార్. ఈ సబ్జెక్ట్ కన్ఫైన్ మాట్లాడదాం. ప్రాజెక్ట్ పేర్లు మార్చారా లేదా? ఆడ ఏఈల్ని జేఈల్ని వాళ్ళని ఆడ కూర్చోపెట్టి ఏడు చేస్తున్నారు, వాళ్ళు గుడ్డుగుర్రానికి పొలుతవుతుండ్రా? జవాబుదారితనం ఏది, బాధ్యత ఏది? గత ప్రభుత్వం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, ఈ ప్రభుత్వం తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. దీనికైనా మీకు ప్రభుత్వాలు ఇస్తున్నాం? తమాషాలుగా ఉందా? పోనీ ఏమైనా మీ జేబుల్లో డబ్బులు తీసుకెట్టారా ప్రాజెక్టులో? మన డబ్బులే కదా. నేను కాకపోతే చంద్రబాబు గారు నాన్నగారు కట్టిన ట్యాక్స్లే అనుకుందాం దానికి, అవునా కదా? అంతే కదా. ఏమి జవాబుదారితనం ఏది? ఇప్పటి వరకు కడుతూనే ఉన్నాం కదా వాటి పేర్లు చెప్పుకుని ట్యాక్స్లు. జత ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీ టు ద రెస్పెక్ట్ టు చీఫ్ ఇంజనీర్స్, వాళ్ళ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ అథారిటీస్ ఉన్నప్పుడు వర్షాకాల ప్రభావం దాని మీద ఎంత ఉంటుందో ఆ పాట అవగాహన లేకుండా గేట్లు ఎత్తారు, గేట్ కొట్టుకుపోయిందంటే నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను సార్. అర్థమైందా? పోనీ నిమ్మల రామారెడ్డి గారు అంటే నిన్నంటే కాలు చేయకూడదు తీసుకుని ఆయన అధికారంలోకి వచ్చారు, ఆయనకి టైం పడుతుంది కాదంటలే. కానీ వీటి మీద కంప్లీట్ రివ్యూస్ కావాలి కదా. అంతే కదా. దిస్ ఈజ్ వాట్ ద సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ కింద గ్రామాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ గ్రామాలని నిలువరించమని కలెక్టర్లకి ముఖ్యమంత్రి గారు అందరూ ఆదేశాలు ఇస్తారు. ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. బట్ ఈ ప్రమాదమే రాకుండా ఉంటుంది కదా. ఆ గేట్ కాంగ్రెస్ ముందు నుంచి పర్యవేక్షిస్తుంటే 2 నెలల పొద్దుయింది కదా. అంతే కదా. ముందు ఆ జేఈని ఫస్ట్ సస్పెండ్ చేయండి. ఫస్ట్ ఎవరైతే ఉంటాడు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ని ఫస్ట్ ఎత్తి కూర్చోబెట్టండి. ఇంట్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ పనికి మనల్ని తప్పేలాగా ఎంటర్టైన్ చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నాళ్ళ తర్వాత కూడా ఇలాంటి మిస్టేక్లు జరుగుతున్నాయంటే మన జడ్డితనం పక్కన తీయండి, వా జడ్డితనాన్ని ఎంటర్టైన్ ఎందుకు చేయాలా? ఇది సమగ్ర విచారణకు ఆదర్శం ఉంచండి ఫస్ట్, తర్వాత మాట్లాడచ్చు. వెరీ సింపుల్. ఇందులో జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ తాతగారు ముత్తాతగారు నాకేనా అవసరం, మీకు అనవసరం. ఈ ప్రాజెక్ట్ మీద ఆ ప్రాజెక్ట్ అథారిటీకి ఎందుకు కంట్రోల్ లేదు? దాని వెలాసిటీ, డెన్సిటీ, దాని వేరెంటేర్ అవన్నీ ఏవీ లేకుండా, ప్రాథమిక అవగాహన లేకుండా, రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకుండా చైన్లతోనే కదా గేట్లు లేపుతారు. లాక్ సిస్టమే కదా అది. అది లాక్ చేయడిందో చైన్ సైకిల్ తెగిపోతే మనకు తెలీదా? అంతే కదా సార్. ఇది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అది. కానీ ఈ నిర్లక్ష్యానికి ప్రజలు బలైపోతున్నారు కదా. పోతారు. మన ఎడ్డి మొలకల్లో కూర్చున్నంతకాలం, వాళ్ళ జవాబుదారీతనం లేనంతకాలం ఇలాగే ఉంటుంది. అలా చూడండి, ఎక్కడ డ్యాముల్లో ఒక విజిల్ కొడతారు, సైరన్ కొడతారు, పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే డ్యామ్ ఎత్తేసారు గేట్లో. కాలేజీ పిల్లలు చచ్చిపోలేదు. ఎవరిది బాధ్యత? కనుచూపు మేరలో ఏం జరుగుతుందో కూడా పూర్తి అవగాహన లేకుండా ఒక ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే టైంకి వాళ్ళు ఆడుకోవడానికి పిల్లల్ని పంపించడం కూడా ఎంత తప్పు. ఇవి కూడా 2-3 నెలలు బట్టి గవర్నమెంట్లు మారుతాయి. మీకే ప్రాజెక్ట్ అథారిటీస్కి ఏం సంబంధం? అంతేగా.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కన్సల్టేటివ్ అమౌంట్స్ లేకుండా ఎందుకు ఉంటుంది? తుంగభద్ర ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది, గోదావరి ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, కృష్ణా బోర్డు అథారిటీ ఉంది. ఇవన్నీ ఏ పరిధిలో ఉన్నాయి? తత్వ పరిష్కారానికి వెళ్తారు, ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు? సార్ కానీ ఇలాంటి ప్రమాదాలే ఎంతో కాలం క్రితం వేసినటువంటి నాగార్జున సాగర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి కూడా పట్టించుకుని చెప్పి ప్రజలు ముందస్తుగానే హెచ్చరికలు ఇస్తున్నారు. రెండు విషయాలు చెప్తా సార్. గతంలో గేట్ కొట్టుకుపోయింది ఎక్కడ, ప్రకాశం బ్యారేజ్ మీద. సార్ గేట్ ఇరిగిపోయింది, అడ్డకు పడింది. నీళ్ళు మళ్ళించి అమరావతి అలా చంద్రబాబు గారు ఇల్లు ముంచేస్తారని పొకొడి కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేశారు తప్ప అది ప్రాజెక్ట్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ. వాడు ఎందుకు ఆ గేట్ల ముందు పరిరక్షించుకోలేదు? అది జరుగుతున్నప్పుడు ఒక అడపతడప గేట్లు ఎత్తకుండా ఉండవు కదా, ఎత్తుతున్నప్పుడు దానికి ఉన్న ప్రాబ్లం ఏంటి ఆ బాటి ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎందుకు ప్రాజెక్ట్ అథారిటీలు వాళ్ళు ఎందుకు ఉంచారు? ఎన్ని వేల క్యూసెక్స్లు పోతున్నాయి సార్ నీళ్లు. అవి నిజంగా కిందన ఎంత రాయలసీమకి ఎంత ఆయకట్టు సాగుకొస్తో తెలుసు దాంతో. ఇది వర్షాకాల ప్రభావితమైనా సరే చునక నీళ్లు పడట్లే, ప్రాజెక్టులో నీళ్ళు వస్తున్నాయి అంతే, ఎగువ తుఫాన్ల వల్ల. మనకేం వర్షాలు లేవు అక్కడ. ఇది చాలా అన్యాయం సార్. ఇది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి చాటుకున్నప్పుడు ప్యారలల్ వ్యవస్థే కదా ప్రభుత్వ వ్యవస్థకి అన్నది. అంతే కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలకి ముడిపెట్టి మాట్లాడితే ప్రాజెక్ట్ ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ని చంద్రబాబు గారు డిప్లాయ్ చేయొచ్చు, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అథారిటీస్ కానీ ఇరిగేషన్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళ బాధ్యతలు ఏమి? అంతేగా. ప్రత్యామ్నాయం అన్నది ఎప్పుడైతే క్రియేట్ చేయకుండా కూర్చుంటున్నారంటే ఇన్నాళ్ళ ఇంత టెక్నాలజీలు డెవలప్ అయిన తర్వాత కూడా ప్రత్యామ్నాయం లేదు దానికి. సార్ అది చాలా ఆక్షేపణీయమైన ఇదండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ గుణపాఠాలు నేర్చుకోవడానికి ప్రకాశం బ్యారేజ్లో గత ప్రభుత్వంలో జరిగిన ఉదంతం కళ్ళ ముందు ఉంది. ఇది సేమ్ అప్లికబుల్ ఫర్ ద రెస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ కదా. దానికి ఏ బాధ్యత లేకుండా ఎవరికాడ అయినప్పుడు చూసుకుందాం, అలాని సస్పెండ్ చేసిన ఇల్లు సస్పెండ్ ఏం సస్పెండ్ చేసేది అసలు? 5 సంవత్సరాలు ఎందుకు విధి నిర్వహణ కరెక్ట్గా ఎందుకు లేదంత ప్రశ్నించి ప్రజాభవనంలో పెట్టండి. ఇవి కావాల్సింది. సార్ కానీ ఇటువంటి విషయాలని పట్టించుకోకపోగా, లేదంటే ప్రభుత్వంలో సంపద సృష్టిస్తాము, రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, పేద ప్రజలకి అండగా ఉంటామని చెప్పినటువంటి వారు ఇవన్నీ పట్టించుకోకపోగా మెంబర్షిప్లు పెంచుకునే పనిలో కావచ్చు, లేదంటే పార్టీని బలోపేతం చేసుకునే పనిలో కావచ్చు బిజీగా అయిపోయారంటే ఏం చెప్తారు సార్? ఇది మీరు తెలంగాణలో టీడీపీ తెలంగాణలో మీటింగ్ పెట్టడం కావచ్చు, రీసెంట్గా జనసేనకి సంబంధించి మెంబర్షిప్లు తెగబెరిగిపోయినాయంట, వాళ్ళు ఒక పక్కన చేసుకుంటూ పోతున్నారు, టీడీపీ కుదరట్లేదు, అధికారంతోనే సరిపోతుంది, మెంబర్షిప్లు చేసే ప్రయత్నం అవ్వట్లేదని చెప్పి ఇంతగా బాధపడిపోతూ రీసెంట్గా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి ఇక్కడ కూడా బలోపేతం చేయాలి పార్టీని అని. కనీసం నిన్న వచ్చిన కార్యకర్తలు కూడా పలకరించలేదండి. ఖమ్మం నుంచి ఒక అతను వాళ్ళ దీనికి వీసా విషయంలో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని అడ్రస్ చేయడానికి వస్తే కూడా గతమాయించి బూతులు తిట్టి పంపించారు సెక్రటరీ స్థాయి వాళ్ళను. రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కాడెత్తేసారు కదా గతంలో ఎలక్షన్స్లో. వీళ్ళు నిలబడకుండా జనసేనకి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చుకుని కూర్చున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో కూటమా ఎక్కడ కూటమా అన్నది అర్థమవుతుంది ప్రజలకి. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి సహాయ సహకారాలు అందించే కార్యక్రమంలో ఇక్కడ జనసేనకు కూడా కూకటపల్లి ఏం చేశారో అప్పుడు కనబడలేదు ఎవరికైనా. ఇవన్నీ తెలుస్తున్న తర్వాత కూడా ఒక 40 సంవత్సరాల లెగసీ 40 సంవత్సరాల పైచీలకి లెగసీ కలిగిన పార్టీ వెనక్కిపోతూ అసలు ఉనికి లేని వాళ్ళకి ఉనికి కల్పించే కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆ పాట అర్థం చేసుకోగలగాలి సార్. వాళ్ళు ఎవరో రేసుల్లో ఉన్నారు కూడా అధ్యక్ష పదవులకి వాళ్ళ పేర్లు చెప్తే దేంతో నవ్వాలో కూడా వాడికి అర్థం కాదు. నిన్న వాళ్ళ ప్రవర్తన చూడమనండి. సెక్రటరీ స్థాయిలో పొలిట్ బ్యూరో మెంబర్లు వాళ్ళందరూ వచ్చిన కార్యకర్తని ఎలాంటి బండబూతులు లంబూతులు తిట్టుకుంటూ మాట్లాడారు చూడమనండి ఒకసారి. ఆ ఖమ్మం నుంచి వచ్చిన అతనికి కనీసం కార్యకర్తలను కలుస్తారని చెప్పి ప్రొవోక్ చేసి ఖమ్మం ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఆ పాటు సమన్వయం పరచుకోవడం కూడా ఎజెండా తెలియకుండా ఏం చేయడానికి వచ్చారో నాకైతే అర్థం కాలే. భ్రమల్లో ఉంటే ఉండమనండి, ఏం పర్వాలేదు. భ్రమలో పొరలో వీడితే దాన్ని బట్టి వాళ్ళకే అర్థం అవుతుంది. 42 సంవత్సరాలు లెగసీ కలిగిన నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలంగాణ గడ్డ మీద ఆవిర్భవించి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను పరిరక్షించడానికి ముందుకొచ్చిన ఆ పార్టీని ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారో సార్ చూసుకోమనండి. సార్ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయకుండా కూర్చోబెడుతున్నారు. గత 5 సంవత్సరాలు చూసుకుంటే వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలోనే ఉన్నారు, ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేపట్టేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ అధికారం ఉంది కాబట్టి. కానీ వాళ్ళ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కావచ్చు, తెలంగాణలో కూడా మరలా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్ ఎట్లా చూడాలి? ఎప్పుడైతే తెలుగుదేశం రీఛార్జ్ అవుతుందో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ రీఛార్జ్ అయిపోతుంది ఇక్కడ. వైశ్వర్సే ఓకే. అది వీళ్ళు అందరూ అమాయకులు, బీజేపీ బి టీము, కాంగ్రెస్ వీళ్ళు ఒకటే, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడతారు బీఆర్ఎస్కి. టీడీపీ యాక్టివేట్ అయితే బీఆర్ఎస్ తులసి నీళ్ళు పోసుకొని రెడీగా వస్తుంది బయటికి, కమాన్ ఎనీ టైం ఎనీవేర్ అని.
మొన్న ఎలక్షన్లో కూడా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పోయిందంటారా? అంతే. ఉమ్, వీళ్ళు చేతకంతనం, సైలెన్స్ అని మాత్రం చెప్పకండి సార్, చేతకంతనం, ఉమ్, ముమ్మూర్తిలా చేతకంతనం. ఉమ్, ఒక తెలంగాణ గడ్డ మీద ఒక ఆవిర్భవించిన పార్టీకి సరే. అపవాదం మోసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఉమ్. సో ఇప్పుడు పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఈ కార్యక్రమాల వల్ల? వీళ్ళు మొదలెడితే బీఆర్ఎస్ మాత్రం మంచి చైతన్యవంతమైన పార్టీ అవుతుంది. మొదలుపెట్టేది వీళ్ళు, వీళ్ళు మొదలుపెట్టేది బాగుపడేది అది, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. ఏపీలో సేమ్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏం చెప్తారు సార్? ఏపీలో ఒక ఏం లేదు. జనసేన మెంబర్షిప్ లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇద్దరు చేతకాంతనం వల్ల అసలు కాంగ్రెస్ కన్నా హీనాతహీనమైన పరిస్థితిలో ఉండే బీజేపీకి జనసేనకి ఉనికి కల్పించింది. ఓకే. ఇప్పుడు తల్లుడు ఆల్టర్నేటివ్ కింద ప్రజలకి ఒక అవకాశం జనసేన పార్టీ పరంగా ఇచ్చేసారు ఆప్షన్ ఈ ఎలక్షన్. వీళ్ళిద్దరు చేతకాంతనం, అది ఒప్పుకుని తీరాలి. ఓకే. వీళ్ళిద్దరికీ చేత కాకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ లాంటి అతను హ్యాపీగా ఎమర్జ్ అవ్వగలిగాడు ఈసారి. ఆ తర్వాత రేపు ఎల్లుండి నుంచి మలయాళం సినిమా వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్కి ఖచ్చితంగా ఆయన ఒక మాట అన్నాడు, బ్రహ్మగారం లాంటి మాట, కుమారస్వామి లాగా అన్నదానికి ప్రజలే ఇచ్చి చూపించారు 21 ఇచ్చి. నెక్స్ట్ టైం నుంచి సినిమా గ్యారంటీ. ఎలాంటి రోల్ ఉంటుంది చూడండి ఇటు అటు. ఓకే. సో ఈ కూటమి పొత్తులు మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, గతంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది తెలుగుదేశం తినేయడానికి, ఈసారి జనసేన పార్టీ ఎమర్జ్ అయింది వైఎస్ఆర్సీపీని తినేయడానికి. ఓకే. ఈ కాంబినేషన్లో ఎవరు ఏమవుతారు అన్నది వచ్చే ఎలక్షన్స్ డిసైడ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది? ప్రజారాజ్యం ఎట్లాంటి ఉభయ గోదావరి జిల్లాలో అతిరథ మహారాజులైన తెలుగుదేశంకి సంబంధించిన సీనియర్ నాయకుల్ని, క్యాడర్ని ఏవి కాకుండా ఎత్తుకెళ్ళిపోయింది ఆ రోజుల్లో. అది 18 స్థానాలు. ఈ రోజు 2 పిల్లలు కొట్టుకుంటే రొట్టె కోతెట్టుకెళ్ళిపోయినట్టు ఇది సగం మొత్తం ఎత్తుకెళ్ళిపోయి అలా ఆలనాని, ఏలూరులో ఇలాంటి తెంగర బ్యాచ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి నమ్మినందుకు వాళ్ళందరూ కలిపి సినిమా చూపించారు. జనసేన పార్టీ ఇలా టింగిని పాలలో మేగడ తీయలేడు తెలియదు పైకి. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ముందు వస్తలో ఉన్నారు కదా, రాజీనామా చేసి పక్క పార్టీలో. ఎవరికొద్దరు దమ్మిడి ఉపయోగం లేదు, వాళ్ళు ఎప్పుడూ పోవాలి. అసలు మినిస్ట్రీ తీసినట్టే పార్టీ నుంచి కూడా అవతలకి తీసిస్తే దైద్యం వదులుంది ఉభయ గోదావరి జిల్లాలో. ఓకే. కలుపు మొక్కల విస్తరించి మొత్తం చెడగొట్టింది ఆలనానే డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ముఖ్యంగా ఏలూరు ఎంపీ ఓటమికి ఖచ్చితంగా ఆ ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో సర్వనాశనం చేసింది. ఓకే. అయితే ఖచ్చితంగా నాన్ లోకల్ ఆస్పెక్ట్లో అతను ఓడికి వెళ్ళడం పెట్టండి తెలుగుదేశం పరంగా. ఈ కుర్రాడు ఖచ్చితంగా వెళ్ళబోసిన కుర్రాడు వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేతులరా. అటువంటి చాలా స్థానాలు ఉన్నాయి కదా చేతులరా పోగొట్టుకునేవి. ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఆలనాని ఖచ్చితంగా వరస్ట్ మూవ్స్. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఏం లేదు, అమాయకంగా జడితనంగా రాజకీయాలు చేస్తే, రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా చేస్తే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. కాలు చేయి కూడా తీసుకోలేనుడికి కూడా కాలు చేయి ఊతం ఇచ్చి నిలబెట్టి సక్సెస్ఫుల్ మాడ్యూల్లో ముందుకు తీసుకెళ్ళిన దానికి 2 సార్లు తప్పట్లు తెలుగుదేశానికి, 2 సార్లు వైఎస్ఆర్సీపీకి కొట్టాలి జనసేన గెలుపుకి. ఇది యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే జడ్డితనం అంతే. అధికారం కోసం ఒక ఎమర్జ్ చేశారు, అధికారం ఎవరి కోసం అన్న దాంట్లో వీళ్ళు ఎమర్జ్ చేశారు. పెద్ద గీత చిన్న గీత ఫామ్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేశారో పెద్ద గీత తెలుగుదేశాన్ని పక్కకేసి వచ్చు అని జనసేనకి పెద్ద గీత కేసే కార్యక్రమం తెరలేపితే దాని ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. ఓకే. ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజల్లో ఒకసారి అవకాశం తీసుకుంటే తర్వాత ఎలా ఉంటుందో, ఇప్పుడు 5 సంవత్సరాల పనితీరు ఖచ్చితంగా చూస్తారు వాట్ హి హస్ డన్ అన్నది. సో దానికి ప్రజలకి న్యాయ నిర్ణేతలు అవడానికి చాలా వెసులుబాట్లు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరే ఇస్తున్నారు. ఏ బి టిక్ పెట్టండి రా ఆయన దగ్గర, సి కూడా పెట్టాం టిక్ పెట్టండి, డి కూడా పెట్టాం బీజేపీ ప్లీజ్ టిక్ పెట్టండి అని ప్రజలకే చాయిస్ ఇస్తే ఎందుకు కోరుకుంటారు? అరవడు చదువు మన క్లాస్లో చిన్నప్పుడు మనం జ్ఞాపకం ఉందా, బిట్ క్వశ్చన్తో పాస్ అయినప్పుడు మన ఫ్రెండ్స్ లేరు, సేమ్ అదే బీజేపీ. వీళ్ళిద్దరు వెసులుబాటు ఇచ్చారు బిట్ క్వశ్చన్ డీకి టిక్ పెట్టడానికి అంతే. పొద్దున కాంగ్రెస్ వచ్చినా నేనేం ఆశ్చర్యపడి, ఎందుకంటే తెంగరతాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.